డాలర్ బలపడుతున్న కొద్దీ రూపాయి బలహీనపడుతోంది. ప్రపంచ వాణిజ్యంలో భారత్ నిలదొక్కుకోలేదు. మన వ్యాపారులు, ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులు ఈ భారాన్ని భరించలేదు. భారత ప్రభుత్వం పంపించే వాటిని కూడా తట్టుకోవడం కష్టం అవుతుంది. మరియు ఢిల్లీ ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదు. నేపాల్ రూపాయికి ఎలాంటి సమస్య లేదు, బంగ్లాదేశ్ కరెన్సీకి ఎలాంటి సమస్య లేదు, పాకిస్తాన్ కరెన్సీకి ఎలాంటి సమస్య లేదు, శ్రీలంక కరెన్సీకి ఎలాంటి సమస్య లేదు. మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలకు కూడా డాలర్తో పోలిస్తే ఎలాంటి నష్టం జరగడం లేదు. దేశం తెలుసుకోవాలనుకుంటోంది ప్రధానమంత్రి గారు. ఈరోజు ఒక భారతదేశపు రూపాయికి అలాంటి కారణం ఏమిటి? డాలర్తో పోలిస్తే పడిపోతూనే పోయింది. ఇంకా 2 పాయింట్లు దిగజారింది. నేను హెచ్చరించాను, ఇది కేవలం ఆర్థిక కారణాల వల్ల జరగలేదు. ఢిల్లీ నుండి కొనసాగుతున్న మీ అవినీతి రాజకీయాలకు